నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. విజయవాడ బందరు డివి మనార్ దగ్గర ఉన్న అంబటి సిల్క్స్ ప్రథమ వార్షికోత్సవంకు సినీ నటి మాదివాడ తేజస్వి ఈ సందర్భంగా మాదివాడ తేజస్వి అంబటి సిల్క్స్ మేనేజింగ్ డైరెక్టర్ రామకృష్ణ మాట్లాడుతూ విజయవాడ రావడం చాలా ఆనందంగా ఉందని 1990వ సంవత్సరంలో మొదటి అంబటి సిల్క్స్ ఓజీ షోరూం వైజాగ్ లో ప్రారంభించామన్నారు. మహిళలకు అన్ని రకాల శారీస్ ఇక్కడ లభిస్తాయని, ముఖ్యంగా పెళ్లి కుమార్తెలకు కావాల్సిన వివిధ రకాలైన చీరలు ఇక్కడ లభిస్తాయన్నారు. మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఈ షోరూంలో 30% ఫ్లాట్ డిస్కౌంట్ కలదన్నారు. ఒక హిందీ మూవీలో నటించారని, ఆహా సెకండ్ సీజన్ లోను మా టీవీలో ప్రసారమవుతున్న కిలాడి బాయ్స్ కిలాడి గర్ల్స్ షోలోను నటిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో అంబటి సిల్క్స్ నిర్వాహకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. Bro. మాదివాడ బెజవాడ అందరూ ఏంటో నా పేరు మాదివాడ కాబట్టి నాకు విజయవాడ డిసైడ్ అయిపోతారు. కానీ నేను పుట్టి పెరిగింది హైదరాబాద్. Right, we launch this product. Yes, please. Please stand. Yes. That's how long it takes. Please, I will believe in the many Anniversary! Thank you so much. Thank you so much. Okay. And thanks for coming all the way. My pleasure, sir. నాకు విజయవాడ రావడం ఎప్పుడు ఇష్టం. And డబ్బులు ఇస్తే ఎవరు రారు. Anyways, thank you so much for having me. నేను వచ్చిన తర్వాత మీ సేల్స్ బాగా పెరిగిపోయి నన్ను ఎవ్రీ ఇయర్ మీరు మీ యానివర్సరీకి పిలవాలని కోరుకుంటున్నాను. Certainly, yes, we will. అది ఖచ్చితంగా. చెప్పండి మీ స్పెషాలిటీ ఏంటి, అంటే ఇన్ని షాపులు వదిలేసి మేము అంబటి సిల్క్స్ కి ఎందుకు రావాలి? Actually, we have a very sophisticated way of selecting that stock. ఏంటంటే మన దగ్గర sarees or any other dresses or lehengas what the exclusive maintain అంటే ఇట్స్ ఆల్రెడీ చూజన్ స్టాక్, రైట్? ఇప్పుడు యాక్చువల్ గా మనం ఒక షాప్ లోకి వెళ్తుంటే ఒక 500 చీరలు, 1000 చీరలు, 2000 చీరలు మనకి చూసి ఆ క్వాంటిటీ లోంచి ఎంచుకోవడానికి డెఫినెట్లీ లేడీస్ అంతా రోజంతా టైం వేస్ట్ కాకుండా వాళ్ళు ఆల్రెడీ సెలెక్ట్ చేసి పెడతారు. అంటే ఇండైరెక్ట్లీ టు ద చాయిస్. అంటే యాక్చువల్ గా క్వాంటిటీ కన్నా ఇట్స్ ఆల్ అబౌట్ ద క్వాలిటీ ఆఫ్ హౌ ప్రొడక్ట్ లేటెస్ట్ మార్కెట్ లో ద ఫ్యాషన్ విచ్ హస్ కమింగ్ టు ద మార్కెట్ విత్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ ఏం ప్రివేల్ అవుతున్నాయి అండ్ బార్డర్ లో ట్రెండింగ్ ఏమవుతుంది. సో దట్ ఈస్ ఖచ్చితమైన ప్రొడక్ట్ మన దగ్గర స్టాక్ మీదకి వచ్చేస్తుంది. మీరు ఇందాక చెప్పారు కదా, పెళ్లి కూతుర్లు ఎవరైనా వచ్చి బాగా 10 సారీస్ లో వాళ్ళ పెళ్లికి కావాల్సిన చీర దొరికేస్తుందంట. ఇది నాకు బెట్ చేశారు. సో పెళ్లి కూతుర్లు ఎవరైనా ప్లీజ్ అవుతుంది అక్కడ చూస్తున్నారు. ఆల్రెడీ 15 to 12 సారీస్ లో డెఫినెట్లీ ఆవిడ లేచి ఒక సారీ డ్రైప్ చేసుకోవడానికి they would come out. So that shows that quality, immediate గా అతి తక్కువ సారీస్ లో సెలెక్షన్ ఈజీగా ఫాస్ట్ అండ్ ఇట్స్ క్విక్ లైక్ దట్. సో ఈ యానివర్సరీ సెలబ్రేషన్స్ కి అంబటి సిల్క్స్ కి నేను వచ్చాను విజయవాడకి. వీళ్ళకి యాక్చువల్లీ ఇంకొక స్టోర్ ఉంది, 1990 లో స్టార్ట్ చేశారు వైజాగ్ లో. అది వాళ్ళ ఓజీ స్టోర్. ఇది వాళ్ళ సెకండ్ స్టోర్ ఇన్ విజయవాడ. ఇది వాళ్ళ ఫస్ట్ ఇయర్ యానివర్సరీ సెలబ్రేషన్. అండ్ అన్ని ప్లేసెస్ లో 30% ఆఫ్, 50% ఆఫ్ అంటే వాళ్ళు ప్రైసెస్ హైక్ చేసి చేస్తారేమో, కానీ ఇక్కడ 100% ఫ్లాట్ 30% ఆఫ్ ఉంది. దీన్ని నేను హామీ ఇస్తున్నాను, ఎందుకంటే ఐ కెన్ సీ హౌ జెన్యూన్ దే ఆర్ విత్ దర్ సారీస్ అండ్ కలెక్షన్స్. అండ్ చీర వేసుకున్నప్పుడు అంటే ఒక ఫీల్ వచ్చింది. అండ్ ఐ థింక్ దే పుట్ అ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ దర్ సెలెక్షన్, రైట్? సో అంబటి సిల్క్ కి రండి. మీకు కావాల్సిన చీరలు, లంగాలు, మీకు కావాల్సిన అన్ని థింగ్స్ అండర్ వన్ రూఫ్ దొరుకుతాయి. 30% ఆఫ్ ఫ్లాట్ ఫస్ట్ యానివర్సరీ. సో తప్పకుండా రండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీరు ఇంకేమైనా చెప్దామంటే చెప్పండి. సో కమ్ టు అంబటి సిల్క్స్, 30% ఆఫ్. సీ యు గైస్, బై బై. మీరు అందరూ ఏంటి స్టాచ్యూలో నిల్చున్నారు? ఓకే, అయిపోయింది, అంతా ఓవర్.
విజయవాడ పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ది రాష్ట్ర అభివృద్ది పనులపై ఎంపీ కేశినేని శివనాథ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ అమరావతి రైల్వే లైన్, ఔటర్ రింగ్ రోడ్, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రంతో మాట్లాడారని, ఏపీకి 7 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేలా సీఎం, డిప్యూటీ సీఎం లోకేష్లు కృషి చేస్తున్నారని, అతి త్వరలో విజయవాడ, విశాఖ 2 నగరాల్లో మెట్రో లైన్ రాబోతుందన్నారు. కేంద్రం కూడా ప్రతిపాదనలకు ఆమోదం తెలిపిందని, ఏపీకి 750 ఎలక్ట్రికల్ బస్సులు మంజూరు అయ్యాయని, ఇవన్నీ ప్రాంతాలు నడుస్తాయన్నారు. నా సొంత నిధులతో ఎన్ఐఆర్డీఏలో విలేజ్ ఛాంపియన్స్ కి శిక్షణ ఇప్పించి వికసిత పంచాయతీ పేరుతో 24 గ్రామాలను దత్తత తీసుకున్నామన్నారు. ఇంట్లో ఉండే మహిళలు కూడా ఆదాయాన్ని పెంచుకునేలా చూడాలని సీఎం ఆదేశాలకు అనుగుణంగా విజయవాడ పార్లమెంటు పరిధిలో విప్లవాత్మక మార్పులు తెచ్చామన్నారు. నిష్ణాతులుగా ఉన్న వారిని తీసుకొచ్చి వాళ్ళ ప్రభుత్వ సలహాదారులుగా ప్రకటించి వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిశ్రమలకు వచ్చే విధంగా, అంతేకాకుండా ప్రాచీనమైన మనం చూస్తే లేపాక్షి, ఇటువంటి కొండపల్లి, ఇటువంటి హెరిటేజ్ స్థలాలను డెవలప్ చేసే విధంగా, ఇటువంటి హస్తకళలను పోషించే విధంగా వాళ్ళ నలుగురు అన్ని రంగాల్లో గొప్పవారిని తీసుకొచ్చి వాళ్ళ ప్రభుత్వ సలహాదారులుగా చేశారు. దానికి ముందుగా గౌరవ ముఖ్యమంత్రి వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వ కాలంలో మనం చూస్తే ఎవరికైనా పొలిటికల్ ఉద్యోగం ఇచ్చే విధంగా ప్రభుత్వ సలహాదారులు ఉండేవాళ్ళు. కుల మతాలకు అతీతంగా ఇవాళ చాలా చక్కగా చేశారు. వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందడానికి వీళ్ళు నలుగురు యొక్క సలహాలు ఎంతో అవసరమని అందరం భావించే సమయంలో వారు ఇటువంటి ప్రకటించడం వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అంతేకాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న ఢిల్లీ వచ్చినప్పుడు బిల్ గేట్స్ను కలిసి రాష్ట్రంలో విద్య, వైద్యం, పారిశ్రామిక వంటి రంగాలలో వారి సహాయం కోరటం జరిగింది. తప్పకుండా వారు మన సహాయం అందించడానికి ముందుకు వచ్చారు. కాబట్టి ఇవాళ ఈ గత 7.5 నెలల పాలనలో ఎన్నో పరిశ్రమలు తీసుకొచ్చే విధంగా, ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు కల్పన విధంగా ఈ ప్రభుత్వం ముందుకు వెళుతుంది. వీటిలో భాగంగానే మేము కూడా చూస్తే చంద్రబాబు నాయుడు గారి టూర్లు, విజయవాడకి ఔటర్ రింగ్ రోడ్ కానీ, అన్నిటికన్నా ముఖ్యంగా అమరావతి రైల్వే లైన్ కానీ, వీటికి తోడు విశాఖపట్నం స్టీల్ ప్లాంటే కానీ, గూగుల్ రావడం కానీ, మైక్రోసాఫ్ట్, రిలయన్స్ లాంటి ఎన్నో సంస్థలు రావడంలో కానీ, ఆయన పలుమార్లు కేంద్ర మంత్రుల దగ్గరికి వచ్చి ఎన్నో పథకాలకు సంబంధించిన డబ్బులు తీసుకురావడమే కానీ, మనం చూస్తే ఇవాళ సుమారు 7 లక్షల కోట్ల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆకర్షించడంలో వారు కానీ, ఎన్డీఏ ప్రభుత్వం కానీ, అంతేకాకుండా గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఎంతో గట్టిగా కృషి చేస్తున్నారు. వీటిలో భాగంగానే మనం చూస్తే మొన్న అర్బన్ హౌసింగ్ మినిస్ట్రీ నుంచి ఎంఏఈడి డిపార్ట్మెంట్ నుంచి జీఓఏపీ కింద విజయవాడ మెట్రోకి, కృష్ణా జిల్లా గుడివాడ మియాఖాన్ మసీద్ కు మాజీ మంత్రి పేర్ని నాని ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందు పాల్గొన్నారు. పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలకు ముందు సూపర్ 6 పేరుతో ప్రజలకు అరచేతుల వైకుంఠం చూపించారని, 11 అని 23 అని వెకిలి మాటలతో పబ్బం గడుపుతున్నారని, 5 ఏళ్ల క్రితం మన బతుకు 23 కాదా అని ప్రశ్నించారు. అధికార మదంతో వైసీపీ పార్టీ నాయకులపై తప్పుడు కేసులు పెట్టి మానసిక ఆనందంతో రెడ్ బుక్ రాజ్యాంగం, అరెస్టులతో పోసాని మురళి, కృష్ణ, వల్లభనేని వంశీపై ఎన్నో రకాల కేసులు పెట్టి వేధిస్తున్నారని, వారినే కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ జైల్లో పెట్టుకున్నా ఇబ్బంది లేదన్నారు. కుట్రలు, కుతంత్రాలు ఎన్ని చేసినా వైఎస్ఆర్ పార్టీ జెండాను, జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని వీడమని, ప్రజలకు మీరు చేసిన మోసాలను, ఇచ్చిన హామీలను నిలదీస్తూనే ఉంటామన్నారు. ప్రవక్త గారు చెప్పిన రీతిలో నమాజ్ చదివేటువంటి ప్రతి ముస్లిము ఎలా బతకాలి, ఎలా జీవించాలి అనేది, అల్లా చూపించిన మార్గంలో ఎలా 10 మందికి సాయపడుతూ బతకాలి, ఎంత నియమనిష్టలతో బతకాలి అనేది రోజు మననం చేసుకుంటూ
ఖురాన్లోని వాక్యాలన్నీ కూడా నిత్యం బయాన్ ద్వారా ఈ నెల రోజులు మనసుకు ఎక్కించుకుంటూ వారు జీవించడమే కాకుండా అంటే ఖురాన్లో ఉన్న వాక్యాల ప్రకారం లేదా ప్రవక్త గారు చూపించిన మార్గం ప్రకారం బతకడమే కాకుండా 10 మందికి ఆదర్శంగా జీవించడం అనేది గొప్ప విషయంగా భావిస్తుంది. ఇవాళ ఎలక్షన్ల ముందు వాళ్ళ దొంగ హామీలతో తప్పుడు హామీలతో ప్రజల్ని మభ్యపరిచి ప్రజల ముందు నాటకాలు వేశారు. ఇవాళ వాళ్ళ ఎమ్మెల్యేలందరూ కలిసి వాళ్ళ నాయకుల ముందు నాటకాలు వేసే పరిస్థితి. ఇవాళ మాటకి నిలబడదాం, ప్రజల్లో మంచిగా బతుకుదాం, ప్రజలు మన గురించి మంచిగా చెప్పుకునేట్టు బతుకుదాం అనేటువంటి స్పృహ లేకుండా ఏదేదో 11 అని 11, 12, 23 మన బతుకు 23 కాదా? 5 ఏళ్ల క్రితం మన బతుకు 23 కాదా? రాజకీయాల్లో మోసం చేసి కొద్ది కాలం ప్రజల్ని ఏమన్నా ఏమార్చచ్చు. ప్రజలు ఇప్పటికే 10 మాసాల్లోనే మీ బ్రతుకులేమిటో మీ మోసాలేమిటో ప్రతిదీ అర్థం చేసుకున్నారు. ఖచ్చితంగా ప్రజలు మీ 11లో కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం మామిడికొల్ల గ్రామంలో గోల్డ్ అవార్డు ప్రాజెక్టు వారు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో 11.45 లక్షల నిధులతో ఏర్పాటు చేసిన సురక్షిత త్రాగునీటి ప్లాంట్ ను ఎమ్మెల్యే రాము ప్రారంభించారు. ప్లాంట్ ప్రత్యేకతను గోల్డ్ అవార్డు ప్రాజెక్టు నిర్వాహకులు శ్రీ వెన్నిజెట్టి ఎమ్మెల్యేకు వివరించారు. ఫ్లాట్ వద్ద ఏర్పాటు చేసిన బాక్సుల్లో ₹5 కాయిన్ వేస్తే 20 లీటర్ల సురక్షిత తాగునీరు వస్తుందని జెట్టి చెప్పారు. ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ మంచి ఆలోచనతో కేవలం ₹5 20 లీటర్ల సురక్షిత తాగునీరు అందించేలా గ్రామంలో ప్లాంట్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. రాష్ట్ర ప్రగతిలో ఎన్ఆర్ఐలు భాగస్వాములు కావాలన్నారు. పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు. ఓకే అండి. పల్నాడు జిల్లా అమరావతి మండలం నెమలికల్లు గ్రామంలో స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్, గన్నవరం, చీరాల ఎమ్మెల్యేలతో పాటు గుడివాడ ఎమ్మెల్యే వెనగండ్లరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. సభలో ఎమ్మెల్యే వెనగండ్లరావు మాట్లాడుతూ తెలుగు జాతి ఖ్యాతిని కండ తరాలకు చాటిన మహోన్నతుడు ఎన్టీఆర్ పుట్టిన గడ్డపై తాను జన్మించడం గర్వకారణమని, తెలుగు ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం ఏర్పరచుకున్న మహానీయుడన్నారు. తనకు దైవంతో సమానమన్నారు. పాలనలోనూ అన్ని వర్గాల వారికి పదవులు ఇచ్చి సంక్షేమ పథకాలకు ఆద్యుడై ప్రజల హృదయాల్లో చిరంజీవిగా నిలిచి ఉంటారని ఎమ్మెల్యే రాము కొనియాడారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో గ్రామస్తులు, టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు.
ముందుగా ఆశీర్వాదం గారు అందరూ వచ్చారు. అలాగే మరి అన్న స్వర్గీయ నందమూరి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.